తను విడిగా పోటీ చేసినా కూడా దెబ్బతిన్నారు. ఎందుకని అంటే పాలనాపరమైనటువంటి అద్భుతాలు జరగలేదు, రాష్ట్ర ప్రజలకి చెప్పిన మాట నిలబెట్టుకోలేదు అన్నటువంటి పాయింట్. ఇప్పుడు ఇక ఆయనకు ఒకటి అర్థమైపోయింది, నువ్వు ఎంత చేసినా సరే పాజిటివ్ థింకింగ్తో ప్రజలు మెప్పించడం కష్టం. కాబట్టి నీకు అనుకూలంగా ప్రజలు ఉండనప్పుడు ఓ భయపెట్టడం, ఎదుటి వాళ్ళు ప్రమాదకారులు, అతనుంటే డేంజరు, కాబట్టి మనం అంటాం కదా ఉన్న వెధవల్లో మంచి వెధవని ఎన్నుకో అనేటటువంటిది, ఆ తరహా రాజకీయం ఇక్కడ కోరుకుంటున్నారు. ఆయన చెడ్డోడు, దుర్మార్గుడు, రాక్షసుడు, ఆయనతో పోల్చుకుంటే ఈయన మంచోడే, లేదా ఆయన అంత చెడ్డోడు కాదు, ఈయన మంచోడు అనిపించుకుంటే ఆటోమేటిక్గా ఓట్లేస్తారు, ఆయన అంత చెడ్డోడు కాదు అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. ఇది ఇక్కడ లాజికల్ పాయింట్. అంటే ఒకటి సార్, ఇక్కడ ఓకే పాలకులు ఎలా పాలనకు సంబంధించి ప్రజలు ఎలా ఆలోచిస్తారు, లేదంటే ప్రజలు మళ్ళీ బాబు గారిని ఎన్నుకుంటారా లేదా అనేది ఇప్పుడు మనం అనుకున్న సంక్షేమం కాన్సెప్ట్ ఇదంతా. కానీ ఈయన పరిశ్రమలు రావు జగన్ ఉంటే, పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు అంటే పారిశ్రామికవేత్తలైనా పోనీ అలా ఫీల్ అవుతున్నారా? చంద్రబాబు గారు ఉంటేనే మాకు మంచి వెసులుబాట్లు ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు మొన్నటి వరకు చేసిన ప్రచారం ఏంటి, గత ప్రభుత్వ హయాంలో ప్రతి దానికి లంచాలు, ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ ఏ పర్మిషన్ కావాలన్నా. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అలాంటిది ఏమీ లేదు, అందుకే పరిశ్రమలు